హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇవాళ కూడా మనకి జిఐ సంబంధించి వార్తల్లో కొన్ని అంశాలు ఉన్నాయి, ఇంపార్టెంట్ టాపిక్స్. అవి ఏమన్నా క్లారిటీగా చూద్దాం. సో ఇవాళ వచ్చేసి మనకి 27th ఏప్రిల్కి సంబంధించిన ఈవెంట్స్. సో ఫస్ట్ ఈవెంట్ తమిళనాడు. సో మన మదురై పాటరీ. సో తమిళనాడుకి సంబంధించిన ఒక పాటరీకి అయితే జిఐ ట్యాగ్ ఇచ్చారనమాట. సో రీసెంట్గా చూడండి, చాలా ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇచ్చారు. రీసెంట్గానే చాలా స్టేట్స్ నుంచి చాలా ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇందులో రీసెంట్గా వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన మన మదురై అని చెప్పేసి పాటరీ అనమాట. ఇది కుండలు తయారు చేస్తారు కదా, సో కుండల తయారీ చేసే ఆ కుండలకి ఆ పాటరీ మొత్తానికి కూడా ఇది జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. సో మన మదురై పాటరీ వాజ్ గివెన్ జిఐ ట్యాగ్. సో మన మదురై ఈజ్ ఏ శివగంగాయ్ డిస్టిక్ ఇన్ తమిళనాడు. సో ఈ మదురై అనే ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే, శివగంగాయ్ డిస్టిక్ అనమాట. సో శివగంగాయ్ డిస్టిక్ ఇన్ తమిళనాడు స్టేట్. సో ఎక్కడ ఉందంటే తమిళనాడు రాష్ట్రంలోని శివగంగాయ్ డిస్టిక్లో ఉంటుంది. సో ఈ మదురైలో తయారు చేసే పాటరీ అనమాట. ఇక్కడ చూడండి, ఇది చాలా రౌండ్గా ఉంటాయి, పైన పెయింటింగ్ ఉంటుంది, డిఫరెంట్ కలర్ పెయింటింగ్ కూడా వేస్తారు. చాలా స్మూత్ ఉంటాయి ఈ కుండలు, చాలా అట్రాక్టివ్గా స్మూత్గా ఉంటాయి. సో ఈ పాత పద్ధతిలో తయారు చేస్తారు కాబట్టి ఈ కుండలో వాటర్ తాగడం వల్ల చాలా చల్లగా ఉంటాయి అనమాట. సో న్యాచురల్ ఫ్రిడ్జ్ అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని. సో అట్లా అనమాట, సమ్మర్లో ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి కదా. సో అట్లా నెక్స్ట్ రా మెటీరియల్స్. దీంట్లో యూజ్ చేసే సాయిల్ అనమాట. సాయిల్ కావచ్చు, వాటర్ కావచ్చు, శాండ్, లెడ్, అలానే గ్రాఫైటు, నెక్స్ట్ కాల్షియం లైము, యాష్, రెడ్ లెడ్, తర్వాత సోడియం సిలికేటు, సో ఫైనల్గా వచ్చేసి మ్యాంగనీసు, ఐరన్ అండ్ ప్లాస్టైజింగ్. సో ఇవన్నీ కూడా ఇందులో యూజ్ చేస్తారనమాట. ఈ పాటరీకి తయారు చేయడానికి వీటిలో మొత్తం ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ రా మెటీరియల్, సాయిల్ కావచ్చు, వాటర్, శాండ్, లెడ్, గ్రాఫైటు, రెడ్ లెడ్, సోడియం సిలికేట్, ఇట్లాంటి అన్నీ కూడా, ఐరన్ అన్నీ కూడా యూజ్ చేస్తారు. వీటిలో రా మెటీరియల్స్గా యూజ్ చేస్తారు అనమాట. తర్వాత యూజ్ ఆఫ్ యూనిక్ టైప్ ఆఫ్ క్లే సోర్స్డ్ ఫ్రమ్ ది వాటర్ బాడీస్. సో ఇక్కడ ఇందులో యూజ్ చేసే మట్టి అనమాట, ఇందులో యూజ్ చేసే బంకమట్టి అనేది కొంచెం ఇనుగ్గా ఉంటుంది. మిగతా మన భారతదేశంలో తయారు చేసే పాటరీతో పోల్చుకుంటే దీంట్లో యూజ్ చేసే బంకమట్టి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇనుగ్గా ఉంటుంది అనమాట. సో విభిన్నంగా ఉంటుంది, అందువల్ల దీనికి జిఐ ట్యాగ్ అనేది ఇచ్చారు. సో వాటర్ బాడీస్. ద పాట్ ఈజ్ పెయింటెడ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. సో ఇక్కడ పాట్ ఉంది కదా, ఈ కుండ అనేది డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటుంది అనమాట. సో రంగులు కూడా ఉంటాయి, ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్లో కూడా ఈ పాట్స్ని అయితే తయారు చేస్తారు. సో కాబట్టి ఈ మన మదురై పాటరీకి జిఐ ట్యాగ్ ఇచ్చారు. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే తమిళనాడు రాష్ట్రానికి అయితే సంబంధించింది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి పుష్కరాలు ఫెస్టివల్. సో మామూలుగా పుష్కరాలు జరుపుతుంటారు. సో పుష్కరాలు అనేది ఎక్కడ జరుపుతారు మేజర్గా రివర్స్ దగ్గర జరుపుతూ ఉంటారు. సో మనకి గోదావరి పుష్కరాలు ఇట్లా జరుపుతూ ఉంటారు కదా. అలానే ఎగ్జాక్ట్లీ ద 12-day పుష్కరాలు ఫెస్టివల్ ఆఫ్ ది తెలుగు స్పీకింగ్ పీపుల్ బిగాన్ ఆన్ April 22 ఇన్ ది వారణాసి. మామూలుగా April 27 స్టార్ట్ అయింది అనమాట ఈ ఫెస్టివల్. కాకపోతే ఇప్పుడు 12 days వచ్చింది కాబట్టి ఇప్పుడు రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఏంటంటే పుష్కరాలను ఎవరు చేస్తారు, మన తెలుగు పీపుల్ ఉన్నారు కదా. సో తెలుగు వాళ్ళు వారణాసి, యూపీలోని వారణాసిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ 12-day పుష్కరాలు అనే ఫెస్టివల్ అనేది జరుపుకుంటున్నారు అనమాట. సో అక్కడ చూడండి, పుష్కరం అంటే ఏంటంటే, పుష్కరం ఈజ్ ఎ ఫెస్టివల్. సో పుష్కరం అంటేనే ఫెస్టివల్, ఈజ్ ఎ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా వన్స్ ఎవ్రీ 12 years అనమాట. సో మామూలుగా ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అనమాట. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు అనే ఫెస్టివల్ జరుపుకుంటారు. మన గోదావరి పుష్కరాలు, సో ఇట్లా జరుపుతూ ఉంటారు గోదావరి పుష్కరాలు అని చెప్పేసి. ఇట్లా ఈ గోదావరి పుష్కరాలు కావచ్చు, షిప్రా రివర్ మనకి ఎక్కడ ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో షిప్రా రివర్ దగ్గర చేస్తుంటారు పుష్కరాలు. సో ఈ పుష్కరాలు అనేవి, పుష్కరం అంటే 12 years అనమాట. 12 years దాన్ని పుష్కరం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వసంతం అంటే మనకు వచ్చేసి 6 పుష్కరాలు అనమాట, అంటే 72 years ఇట్లా పిలుస్తూ ఉంటారు. పుష్కరం అంటే 12 years కాబట్టి పుష్కరం ఫెస్టివల్ జరుపుకుంటారు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆ 12 days ఎందుకు జరుపుకుంటారంటే డెడికేట్ టు వర్షిపింగ్ ఆఫ్ ది 12 sacred rivers. సో మొత్తం 12 పవిత్రమైనటువంటి నదుల్ని, సో మొత్తం 12 పవిత్రమైన నదుల్ని దేవతగా భావిస్తారు కాబట్టి హిందూయిజంలో, దానికి గుర్తుగా, సో దానికి మెమరీగా 12 రివర్స్కి, పవిత్రమైన నదులకి గుర్తుగా ఈ పుష్కరాలు అనేవి 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారు అనమాట. సో ఈచ్ రివర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది జోడియాక్ సైన్. సో మనకి జోడియాక్ సైన్స్ ఉంటాయి కదా, మొత్తం 12 రాసులు ఉంటాయి కదా. సో ఈ రాసుల్లో ఒక్కొక్కటి జోడియాక్ సైన్కి అటాచ్ అయి ఉంటుంది, ఒక్కొక్క రివరు ఒక్కొక్కదానికి అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో అండ్ ది ఫెస్టివల్ బేస్డ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ జూపిటర్. సో ఫెస్టివల్ జూపిటర్ ఉంది కదా, జూపిటర్ గ్రహం, గురుగ్రహం ఉంది కదా. సో ఈ గురుగ్రహాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ ఫెస్టివల్ అనేది గురుగ్రహం, జోడియాక్ సైన్ మనకి గ్రహం ప్లానెట్ వచ్చేసి పొజిషన్
జూపిటర్ యొక్క పొజిషన్ బేస్ చేసుకుని దాని యొక్క పొజిషన్ అది ఏ విధంగా తిరుగుతుంది, ఏ పాదంలోకి వెళ్తుంది, ఇట్లాంటి బేస్ చేసుకుంటుంది. మన హిందూయిజంలో అస్ట్రాలజీలో మనం ఎక్కువగా ఇవి చూస్తూ ఉంటాం. సో అట్ ది టైమ్ ఆఫ్ ది వన్స్ ఇన్ 2 years, సో 12 సంవత్సరాలకు ఒకసారి ఆ జూపిటర్ యొక్క మోషన్, ఆ జూపిటర్ యొక్క పొజిషన్ని చూసి ఈ ఫెస్టివల్ పుష్కరాల ఫెస్టివల్ చేస్తుంటారు. సో మొత్తం ఎన్ని రివర్స్ ఉంటాయంటే 12 రివర్స్ ఉంటాయి. కాబట్టి 12 రివర్స్కి గుర్తుగా 12 సంవత్సరాలకి ఒకసారి ఇవి చేస్తూ ఉంటారు అనమాట. అయితే సో దీనికి సంబంధించి చూడండి అసోసియేట్ రివర్స్. ఇప్పుడు నేనేం చెప్పాను, మొత్తం ఇక్కడ వచ్చేసి 12 రివర్స్ అని చెప్పాను. సో 12 నదులు ఉంటాయి అని చెప్పాను కదా. ఈ 12 నదులు ఏంటి అంటే ఇవన్నమాట. సో ఒకటి గంగా. సో గంగా రివరు మనకి చాలా పవిత్రమైంది. సో యమునా రివరు దాని ఉపనది, గోదావరి, కృష్ణ, కావేరి, భీమా రివరు, తపతి, నర్మదా, సరస్వతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత, ఈ ఫెస్టివల్స్ అనమాట. ఇవి చూడండి మొత్తం వచ్చేసి గంగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మొత్తం 12 రివర్స్కి అయితే గుర్తుగా 12 రోజులు ఈ ఫెస్టివల్ పుష్కరాలు జరుపుతూ ఉంటారు అనమాట. సో రివర్స్ గుర్తుపెట్టుకోండి, పుష్కరాల్లో ఉండే రివర్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమా, తప్తి, నర్మదా, సరస్వతి, తుంగభద్ర, సింధు అండ్ ప్రాణహిత. సో నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్ డ్యూరేషన్ వచ్చేసి 12 days ఆఫ్టర్ జూపిటర్ ఎంటర్స్ దట్ ది పర్టికులర్ ఇన్ ది జోడియాక్ సైన్. సో ఫలానా జోడియాక్ సైన్లోకి జూపిటర్ ఎంటర్ అయిన తర్వాత ఈ ఫెస్టివల్ అనేది మొదలవుతుంది అనమాట, పుష్కరాల ఫెస్టివల్. తర్వాత పర్పస్ ఈజ్ ద యాన్సెస్టర్ వర్షిప్. సో మామూలుగా బాతింగ్ ఇన్ ది సాక్రెడ్ రివర్. ఈ రివర్లంతా కూడా పవిత్రమైనటువంటి స్నానాలు చేస్తారు, పవిత్రమైన పుణ్య స్నానాలు చేస్తారు అన్నమాట ఈ రివర్స్లో. సో అదొకటి. తర్వాత పుష్కరం ఈజ్ బిలీవ్ టు ది క్లీన్స్ అండ్ డివోటీస్ ఆఫ్ దేర్ సెన్స్ అనమాట. అంటే ఒక నదిలో మునగడం వల్ల. సో మామూలుగా దీనికి ఒక హిస్టరీ ఉందన్నమాట. పుష్కరుడు అని చెప్పేసి ఒక దేవుడు అనమాట, ఆయన ఒక గాడ్ ఈ నదిలో ఉంటారనమాట, పుష్కరాల టైంలో ఉంటారు. సో ఈ డివోటీ పుష్కరుడు ఎవరంటే శివుడి యొక్క శిష్యుడు అనమాట. లార్డ్ శివ ఉన్నారు కదా, ఆయన ఒక శిష్యుడు అనమాట. ఆయన పుష్కరుడు అంటే రివర్లో ఉంటారు. అందరూ వెళ్ళి ఆ నీళ్ళలో మునిగినప్పుడు ఆ పాపాలన్నీ పోతాయి, పుష్కరుడు ఆ పాపాలన్నీ మనోడిచి తీసేస్తాడని ఒక భావన అయితే ఉందన్నమాట. సో అట్లా పుష్కరం ఆయన పేరు మీద పుష్కరాలు అని చెప్పేసి జరుపుతారనమాట. పుష్కరుడు అనే అతను ఈ రివర్లో ఉంటాడని చెప్పేసి చెప్తుంటారు. ఈజ్ ఏ డివోటీ ఆఫ్ లార్డ్ శివ. సో అట్లా అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రివర్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, జాగ్రత్త పరంగా కూడా రివర్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తే గంగాకి ఉపనది ఉంది కదా, యమునా వచ్చేసి గంగా యొక్క ఉపనది. సో లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా అనమాట. ఇక్కడే 2 రివర్స్ వచ్చాయి. తర్వాత మనకి కృష్ణ యొక్క ఉపనది చూడండి, తుంగభద్ర కావచ్చు. నెక్స్ట్ గోదావరికి ప్రాణహిత. నెక్స్ట్ మనకి భీమా, కృష్ణా రివర్కి సంబంధించి తప్తి, నర్మదా, ఇవన్నీ కూడా వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇది ఈ ఈవెంట్ అనమాట. నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఐఎంఎఫ్ అండ్ WG స్ప్రింగ్ మీటింగ్స్ 2023. సో ఇది ఐఎంఎఫ్కి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుంది 2023కి సంబంధించి. అసలు ఏంటి ఈ మీటింగ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, ఇది ఎందుకు జరుపుకుంటారు, దీనిలో ఇండియా పొజిషన్ ఏంటి అనేది చూద్దాం. సో ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటారు తెలుగులో, అన్నది వరల్డ్ బ్యాంక్ గ్రూప్. సో WBG అంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్. సో ఈ రెండింటికి కలిపి ఏమంటారు అంటే బ్రెటన్ వుడ్ ట్విన్స్ అంటారు. బ్రెటన్ వుడ్ ట్విన్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో బ్రెటన్ వుడ్ ట్విన్స్ ఏంటి అంటే బ్రెటన్ వుడ్ ట్విన్స్ అనమాట. సో బ్రెటన్ వుడ్ ట్విన్స్ ఏమంటారంటే IMF, వరల్డ్ బ్యాంకు. సో IMF ఒకటి, వరల్డ్ బ్యాంక్ వచ్చేసి బ్రెటన్ వుడ్ ట్విన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈ రెండు కలిసి హెల్డ్ దే స్ప్రింగ్ మీటింగ్స్ ఇన్ వాషింగ్టన్ DC. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈ స్ప్రింగ్ మీటింగ్ అనేది వాషింగ్టన్ DC, అమెరికాలోని వాషింగ్టన్ DCలో అయితే జరుగుతుంది అనమాట స్ప్రింగ్ మీటింగ్స్. ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే IMF, వరల్డ్ బ్యాంక్ గ్రూప్. సో the discussions focus on the issue of international concern, so such as the international debt crisis. So international debt crisis, so rising inflation, climate and development, poverty eradication and slowing the economic growth. సో మేజర్గా ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు, స్ప్రింగ్ మీటింగ్ 2023 అనేది IMF, వరల్డ్ బ్యాంకు వాషింగ్టన్లో ఎందుకు పెడుతుంది అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి డెప్ట్ క్రైసిస్, అప్పుల్లో ఉన్నాయి చాలా దేశాలు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక, కనీసం వాళ్ళు తినడానికి కూడా ఫుడ్ అనేది సరిగా చిక్కట్లేదు ఆ దేశాల్లో. విదేశీ నిల్వలు మొత్తం తగ్గిపోయాయి శ్రీలంకలో. అందువల్ల ఆ క్రైసిస్ అనేది రావడం వచ్చిందనమాట. ఇన్ఫ్లేషన్ ఒక పక్క పెరిగిపోతుంది, క్లైమేట్ చేంజ్ అనేది ఇబ్బంది పెడుతుంది. ఇట్లా అన్ని సమస్యల మీద ఒక్కసారిగా మన అందరూ కూడా చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అయితే వీళ్ళు కండక్ట్ చేశారు. ఇదొకటి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద గ్లోబల్ సావరిన్ డెప్ట్ రౌండ్ టేబుల్ కోచైర్డ్ బై IMF. ఇక్కడ GSDR అని చెప్పేసి ఒక రౌండ్ టేబుల్ ఉంటుంది ఇక్కడ ఈ స్ప్రింగ్ మీటింగ్లో. అదేంటంటే గ్లోబల్ సావరిన్ రౌండ్ టేబుల్ అనేది కోచైర్డ్ బై IMF అండ్ WG. సో నెక్స్ట్ వచ్చేసి WG అండ్ ఇండియా. సో ఇది చూడండి, సో ఇండియా ఇందువల్ల ఇది వార్తలోకి వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఉండే సావరిన్, ఇక్కడ వచ్చేసి గ్లోబల్ సావరిన్ డెప్ట్ రౌండ్ టేబుల్ ఉంది కదా. సో దీనికి కోచైర్డ్ బై IMF, వరల్డ్ బ్యాంకు అండ్ ఇండియా. సో ఇండియా ఎందుకు ఉందంటే
2023 సంవత్సరంలో G20 సమ్మిట్కి ప్రెసిడెంట్షిప్ ఎవరు చేస్తున్నారంటే ఇండియా చేస్తుంది. భారతదేశం అనేది ప్రెసిడెంట్షిప్. సో అందువల్ల ఇప్పుడు G20కి మనం ఉన్నాం కాబట్టి ప్రెసిడెంట్గా ఇండియా అనేది ఇక్కడ కోచ్ చేయడం అనమాట. సో నెక్స్ట్ GSDR మెట్ విత్ ది బైలేటరల్ క్రెడిటర్స్. సో కొన్ని బైలేటరల్ క్రెడిటర్స్తో ఇది మీట్ అయింది. ఇది వచ్చేసి మెట్ అయిందనమాట. మిగతా ఆ దేశాలతో ఇది ఆ మీటింగ్లో కలిసింది. ఆ కంట్రీస్ ఏంటంటే ఫ్రాన్స్ అంటే చైర్ ఆఫ్ ది ప్యారిస్ క్లబ్ అంటారు. తర్వాత యుఎస్ కావచ్చు. సో యుఎస్, యునైటెడ్ కింగ్డమ్, చైనా, సౌదీ అరేబియా, జపాన్, ఇవన్నీ కూడా ఏంటి క్రెడిటర్స్ అనమాట. అంటే అప్పులు ఇచ్చాయి. ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్ కదా, వేరే దేశాలకి అప్పులు ఇస్తుంటాయి. తర్వాత డెప్టార్ కంట్రీస్ ఏమున్నాయి అంటే ఏ దేశాలు ఇక్కడ డెప్టార్ కంట్రీస్ అక్కడి నుంచి అప్పు తీసుకుని ఉంటాయి కదా. సో మనకి IMF నుంచి కావచ్చు ఈ దేశాలకు తీసుకుంటాయి కదా, అవే ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఈక్వెడారు, సూరినాము, జాంబియా, శ్రీలంక, ఇథియోపియా అండ్ ఘనా. సో ఘనా అండ్ బ్రెజిల్. సో బ్రెజిల్ ఇది 4th. ఇక్కడ చూడండి ఈ కంట్రీస్ అనమాట. ఇక్కడ నేను పింక్ కలర్లో చేస్తాను కదా, ఈ పింక్ కలర్ మొత్తం కూడా క్రెడిటర్స్ అనమాట. అప్పులు ఇచ్చేవి, అప్పులు తీసుకునేవి గ్రీన్ కలర్లో ఉండేవి. అయితే ఇక్కడ చూడండి బ్రెజిల్, ఇక్కడ నేను డబల్ లైన్ ఇచ్చాను కదా, ఈ రౌండప్ చేసిన బ్రెజిల్ అనేది నెక్స్ట్ G20కి సంబంధించి 2024లో. సో G20 2024 సంవత్సరానికి ప్రెసిడెంట్షిప్ ఎవరు చేస్తున్నారంటే బ్రెజిల్ అనమాట. సో బ్రెజిల్ దేశం అనేది ప్రెసిడెంట్షిప్ చేస్తుంది G20కి. ఇప్పుడు 2023 ఎవరున్నారు, ఇండియా చేస్తుంది. నెక్స్ట్ G20 సమ్మిట్కి బ్రెజిల్ అనేది ప్రెసిడెన్సీ అనమాట. అందువల్ల ఇది 4th కమింగ్ ప్రెసిడెన్సీగా ఇక్కడ ట్రీట్ చేస్తారు బ్రెజిల్ని. కాబట్టి ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఇది వరల్డ్ బ్యాంక్ IMFకి సంబంధించింది. ఇండియా కూడా G20 ప్రెసిడెన్షిప్ చేస్తుంది కాబట్టి కోచ్ చేయడం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మికా అని చెప్పేసి ఒకటి వార్తలో ఉంది. అసలు ఏంటి ఈ మికా అనేది? సో యూరోపియన్ యూనియన్ approved the world's first set of comprehensive rules, the market in crypto assets. So market in crypto assets law for cryptocurrency markets. సో ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారి అనమాట క్రిప్టో కరెన్సీ మార్కెట్కి సంబంధించిన ఒక సెట్ ఆఫ్ రూల్స్ని తీసుకురావడం. అది ఎవరు తీసుకొచ్చారంటే ఇక్కడ యూరోపియన్ యూనియన్. సో ఎవరంటే యూరోపియన్ యూనియన్ అనే వాళ్ళు, మొత్తం యూరోపియన్ యూనియన్ కదా, ఆ దేశాలు చాలా ఉంటాయి, అందులో మొత్తం 31 కంట్రీస్ ఉంటాయి. సో వీళ్ళైతే తీసుకొచ్చారు అనమాట. సో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయి చూడండి. సో యూరోపియన్ యూనియన్లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయి, లేటెస్ట్ కంట్రీ ఏముంది, దాని నుంచి బయటకు వెళ్ళిన కంట్రీ ఏంటి, బ్రెగ్జిట్, UK ఉంది కదా. సో బ్రిటన్ కంప్లీట్గా బయటకు వెళ్ళిపోయింది అనమాట. సో ఇట్లా యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చింది దేని మీద, క్రిప్టో కరెన్సీ మార్కెట్ మీద. సో తర్వాత ద మార్కెట్స్ ఇన్ క్రిప్టో. సో క్రిప్టో అసెట్స్, ద మార్కెట్స్ ఇన్ క్రిప్టో అసెట్స్నే మేకా అంటారు. లా విల్ రెగ్యులేట్ క్రిప్టో కరెన్సీస్ ఫర్ ది ఫస్ట్ టైం ఆన్ ఇట్స్ ఎంటైరిటీ. అంటే ఇది చూడండి ఒక పెద్ద రీజను. యూరోపియన్ యూనియన్ అనేది చిన్న ప్రాంతం కాదు కదా, ఒక చిన్న శ్రీలంకను, మాల్దీవ్స్ ఇట్లాంటి చిన్న చిన్న దేశం కాదు కదా, ఒక పెద్ద కంట్రీస్ నుండి ఒక పెద్ద రీజను ఇలా క్రిప్టో కరెన్సీ మార్కెట్స్ మీద సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావడం ఇదే మొదటిసారి అనమాట. సో నెక్స్ట్ ఇట్ ఈస్ యాంటిసిపేటెడ్ టు సెట్ న్యూ స్టాండర్డ్స్ ఆన్ రెగ్యులేషన్ క్రిప్టో కరెన్సీస్ గ్లోబల్లీ. ఇక్కడ చూడండి ఈ దేశాలకు సంబంధించి గ్లోబల్ వైజ్ జరిగే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్స్ కావచ్చు, ఇటంటి మీద కూడా ఇది వాచ్ డాగ్లా చూస్తూ ఉంటారు అన్నమాట. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి వీళ్ళు సెట్ ఆఫ్ రూల్స్ కూడా తీసుకొచ్చారు. ఆ రూల్స్ని ఎవరైనా ఉల్లంఘించినా వాటి మీద చర్యలు తీసుకోవడం కావచ్చు. సో ఎంతవరకు ఏ లిమిట్ ఉంటుందని చెప్పేసి యూరోపియన్ అనేది మొట్టమొదటిసారి ప్రపంచంలో క్రిప్టో మార్కెట్స్ మీద వాళ్ళైతే గ్లోబల్ లెవెల్లో ఈ రూల్స్ తీసుకొచ్చారు అనమాట. దాన్ని ఏమంటారంటే మికా అంటారు. సో ఇట్లాంటి టర్మ్స్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, టర్మ్స్ ఇన్ న్యూస్ అనమాట. సో టర్మ్స్ ఇన్ న్యూస్, ఇట్లాంటి టర్మ్స్ ఎక్కువగా మనకి న్యూస్లో వింటూ ఉంటుంది కదా. టర్మ్స్ ఇన్ న్యూస్ ఒకటి, ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది UPSCలో ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి ఈ మధ్య. టర్మ్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్ ఎక్కువగా అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్లో. క్లారిటీగా చూసుకోండి ఈ మికా సంబంధించి. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సేఫ్ సిటీ ప్రాజెక్టు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో ఢిల్లీ ఈజ్ ఆల్ సెట్ టు ఇంప్లిమెంట్ ఏ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ విచ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఏ బెటర్ సెక్యూరిటీ ఫర్ సిటిజన్స్, పర్టికులర్లీ ఉమెన్ అనమాట. సో ఢిల్లీలో చూడండి ఈ మధ్య ఉమెన్స్ మీద క్రైమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో ఢిల్లీలో అత్యాచారాలు కావచ్చు, నేరాలు అనేవి ఉమెన్స్ మీద, మహిళల మీద పెరిగిపోతూ ఉన్నాయి. సో అందువల్ల ఉమెన్కి సెక్యూరిటీ కల్పించాలి, రక్షణ కల్పించడం మన బాధ్యత అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అనేదాన్ని ఢిల్లీలో అయితే తీసుకొచ్చిందనమాట. ద సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో దీన్ని ఎవరెవరు తీసుకొచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సో ఇన్ కొలాబరేషన్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండర్ ది నిర్భయ ఫండ్. సో నిర్భయ ఫండ్ ఉంది కదా, ఈ నిర్భయ ఫండ్ కింద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉంది కదా, ఈ రెండు మినిస్ట్రీ కొలాబరేట్ అయ్యి నిర్భయ కింద అయితే ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఎయిమ్డ్ క్రియేటింగ్ ది సేఫ్, సెక్యూర్ అండ్ ఎంపవరింగ్ ది ఎన్విరాన్మెంట్ ఫర్ ది ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ పబ్లిక్ స్పేసెస్. సో పబ్లిక్ స్పేస్ అనమాట, మనకి బహిర్గత ప్రాంతాలు, బయట ప్రాంతాల్లో మహిళలకి, ఆడపిల్లలకి రక్షణ ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారనమాట. ఏది సేఫ్ సిటీ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి దీన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే ఢిల్లీలో తీసుకొచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మొట్టమొదటిసారి దీన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే ఢిల్లీలో తీసుకొచ్చారనమాట. ఏది సేఫ్ సిటీ ప్రాజెక్ట్ని. సో ఢిల్లీలోనే కాకుండా ఇంకొన్ని ప్లేసుల్లో కూడా ఇది తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడంటే మొత్తం వచ్చేసి 8 మెట్రో సిటీస్లో, మన ఇండియాలో మొత్తం 8 మెట్రో సిటీలో దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. అవి ఏ సిటీస్ అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా,
హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో అండ్ బెంగళూరు. సో ఈ సిటీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఢిల్లీ మొట్టమొదటిసారి ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేశారు. రిమైనింగ్ సిటీ అయినటువంటి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, బెంగళూరు కూడా వీటిని తీసుకొస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద ఏం చేస్తారంటే సీసీటీవీ కెమెరాస్ అనేది పెడతారనమాట. సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తారు. దాని ద్వారా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఉంటుంది. సో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. సో దీంతో వీడియో అనలిటిక్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్, ఏఐకి సంబంధించిన మిషన్ లెర్నింగ్, సో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా క్రిమినల్స్ పట్టుకోవడం కానీ ఎటువంటి చర్యలు తీసుకునే వాళ్ళు ఉమెన్స్కి, గర్ల్స్ కావచ్చు, బయట ప్రాంతాల్లో రక్షణ కల్పించడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఇందులో టెక్నాలజీ పరంగా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు, ఫేస్ రికగ్నిషన్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇంకా మీరు చూస్తే మిషన్ లెర్నింగ్ కావచ్చు, తర్వాత వీడియో అనలిటిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక టెక్నాలజీతో యూజ్ చేస్తున్నారు సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో ఢిల్లీలో. తర్వాత ద కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ షేర్డ్ ఇన్ ది 60-40 రేషియో. ఇక్కడ చూడండి, ఈ కాస్ట్ అనేది మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెట్టుకుందనమాట. 60-40 అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది 60 పెట్టుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ అనేది 40 పెట్టుకోవాలన్నమాట. సో దీంట్లో ఫండ్లో వచ్చేసి 60% సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది, 40% అనేది స్టేట్ గవర్నమెంట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి సేఫ్ సిటీ ప్రాజెక్ట్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సుప్రీం ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ లాంచ్డ్ ది సుప్రీం ఇనిషియేటివ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ది అప్గ్రేడేషన్ ఆఫ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది అనలిటికల్ ఇన్స్టిట్యూషన్ ఫెసిలిటీస్. సో ఇక్కడ చూడండి ఏఎఫ్స్ అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేశారు. సో అనలిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ చూడండి అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీస్ అన్నారు. ఈ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీస్ అంటే స్టార్టప్స్ కావచ్చు, దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేసే ప్రాంతాలు అనమాట. ఇక్కడ ఏం చెప్పారంటే ఈ సుప్రీం ఇనిషియేటివ్ ద్వారా వాటిని మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు సుప్రీం ఇనిషియేటివ్ అనే దాన్ని తీసుకొచ్చారు. దాని ద్వారా ఈ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఫెసిలిటీస్, సో వీటిని డెవలప్ చేయాలి, వాటికి మనం సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి వాటిని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అసలు ఏంటి? సో ఈ ద సపోర్ట్ ఫర్ ది అప్గ్రేడేషన్ ప్రివెంటివ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎక్విప్మెంట్స్ అనమాట. దాన్ని సుప్రీం అని చెప్పేసి పిలుస్తారు. ఈజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రోగ్రామ్ బై ది గవర్నమెంట్. సో మొట్టమొదటిసారి ఇటువంటి గవర్నమెంట్ అయితే ఇటువంటి ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చింది అనమాట. సో దీని ద్వారా ఏం చేయాలంటే స్టార్టప్స్ని వాటిని డెవలప్ చేయాలి, మన భారతదేశాన్ని ప్రపంచంలో స్టార్టప్ హబ్గా తీసుకోవాలనేది ఉద్దేశం అనమాట. మనకి రీసెంట్గా మనం డిస్కస్ చేస్తాం కదా యూనికార్న్ కంపెనీస్. సో యూనికార్న్ కంపెనీస్లో ఫస్ట్ వచ్చేసి యూఎస్ఏ టాప్ ప్లేస్లో ఉంది, తర్వాత చైనా ఉంది, తర్వాత ఇండియా ఉందన్నమాట. సో థర్డ్ ప్లేస్లో ఉంది మన ఇండియా అనేది. థర్డ్ హైస్ట్ యూనికార్న్స్ అనేవి ఇండియాలో ఉన్నాయన్నమాట. సో ఇట్లా కాబట్టి ఈ స్టార్టప్స్ని చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సుప్రీం ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చింది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి తుగ్లకాబాద్ ఫోర్ట్. సో తుగ్లకాబాద్ ఫోర్ట్ అనేది వార్తల్లో ఉంది. ఎందుకంటే రీసెంట్లీ ఢిల్లీ హైకోర్ట్ డైరెక్టెడ్ ది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టు రిమూవ్ ఎంక్రోచ్మెంట్ ఇన్ ది హిస్టారికల్ తుగ్లకాబాద్ బోర్డు. సో ఈ తుగ్లకాబాద్ పోర్ట్ ఉంది కదా, తుగ్లకాబాద్ పోర్ట్ కోట, ఈ కోట చుట్టూ కొన్ని ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి. అంటే చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారు అనమాట. సో దాని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి చెప్పిందన్నమాట, మీరు ఇమ్మీడియట్గా దానికి మీద చర్యలు తీసుకోండి, ఎటువంటి ఎంక్రోచ్మెంట్ కబ్జా అనేది లేకుండా ఆ తుగ్లకాబాద్ పోర్టుని మీరు కాపాడాలని చెప్పేసి చెప్పింది అనమాట. సో నెక్స్ట్ ఇది ఎవరు నిర్మించారు? సో ఇట్ వాజ్ బిల్ట్ బై ది గియాసుద్దీన్ తుగ్లక్. సో గియాసుద్దీన్ తుగ్లక్ ఉన్నారు కదా, సో గియాసుద్దీన్ తుగ్లక్ గారు దీన్ని అయితే నిర్మించారు. 1321 నుంచి 25 మధ్యలో దీన్ని నిర్మించారు అనమాట. సో హూ బిలాంగ్స్ టు ది తుగ్లక్ డైనస్టీ. సో మనకి ఢిల్లీ సల్తనత్ ఉంది కదా, ఢిల్లీ సల్తనత్. సో హిస్టరీలో మనకి ఢిల్లీ సల్తనత్ ఉంటుంది. సో ఢిల్లీ సల్తనత్ మొత్తం వచ్చేసి 5 వంశాలు పరిపాలిస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి స్లేవ్ డైనస్టీ, బానిస వంశం అంటారు. తర్వాత వచ్చేసి ఖిల్జీ డైనస్టీ, మూడోది వచ్చేసి తుగ్లక్ అనమాట. సో ఈ తుగ్లక్ తర్వాత సయ్యద్, తర్వాత లోధి, ఇలా ఆర్డర్లో ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వచ్చేసి ఎన్నోదంటే మూడవది అనమాట. సో స్లేవ్ డైనస్టీ, తర్వాత వచ్చేసి ఖిల్జీ. అపార్ట్ ఫ్రమ్ దట్ మూడోది అయినటువంటి తుగ్లక్ డైనస్టీ. గియాసుద్దీన్ తుగ్లక్ వచ్చేసి తుగ్లక్ డైనస్టీ యొక్క ఫౌండర్ అనమాట. ఆయన ఈ తుగ్లకాబాద్ పోర్ట్ అయితే నిర్మించారు. సో తర్వాత ద ఫోర్టిఫైడ్ సిటీ వాజ్ బిల్ట్ 4 years ఆన్ ది రాకీ టెర్రైన్. సో రాకీ టెర్రైన్ యాజ్ ఏ డిఫెన్స్ మెకానిజం, అంటే శత్రువుల నుంచి కాపాడుకునే దానికి దాన్ని ఒక కొండ ప్రాంతం మీద, రాక్స్ అంటే పెద్ద పెద్ద రాళ్ళ మీద నిర్మించారు. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా, సో ఇవంతా రాక్స్ అనమాట, ఇక్కడంతా మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఎంత రాక్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కొండలాగా ఉంటుంది, దాని మీద నిర్మించారు. ఎందుకంటే శత్రువులు వచ్చినప్పుడు మనం పైన ఎత్తు మీద నుంచి దాడి చేయొచ్చు అనమాట, ఈజీగా దాడి చేయొచ్చు కదా. సో అందుకోసం శత్రువుల నుంచి దుర్భేద్యమైనటువంటి కోటనైతే ఈ తుగ్లకాబాద్ పోర్టుని గియాసుద్దీన్ తుగ్లక్ గారు నిర్మించారు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పాను, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గురించి చెప్పాం కదా. ఇప్పుడు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏంటో చూద్దాం ఒకసారి, ఎందుకంటే దాని మీద కూడా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఏన్షియంట్ మోన్యుమెంట్ అండ్ ఆర్కియాలజికల్ సైట్ అండ్ రిమైన్స్ యాక్ట్ ఆఫ్ 1958.
సో ఇక్కడ వచ్చేసి అమాసార్ యాక్ట్ అంటారు దీని షార్ట్కట్లో. 1958లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ మన పాతకాలం ఉన్నటువంటి ప్రాచీన మోనుమెంట్స్ మనం కాపాడుకోవాలని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారం వచ్చేసి ద ఏఎస్ఐ అడ్మినిస్ట్రేట్ మోర్ దాన్ ది 3650 ఏన్షియంట్ మోనుమెంట్స్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ ఆఫ్ ది నేషనల్ ఇంపార్టెన్స్. మన జాతీయ ప్రాముఖ్యత కోసం వచ్చేసి ఈ మోనుమెంట్స్ అనమాట. మన దేశంలో మొత్తం 3650 మోనుమెంట్స్, ఏన్షియంట్ మోనుమెంట్స్ మొత్తాన్ని కాపాడాలని చెప్పేసి ఈ యాక్ట్ కింద తీసుకొచ్చారనమాట. సో ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ ది యాంటిక్విటీస్ అండ్ ది ఆర్ట్ ట్రెజర్స్ ఆఫ్ ది 1972. ఈ యాక్ట్ ఉంది కదా, యాంటిక్విటీస్ ఏమన్నా వస్తువులు చిక్కినా కూడా మనకి రాజుల కాలం నాటి తర్వాత ట్రెజర్స్, ఆర్ట్ ట్రెజర్స్ ఉంటాయి కదా, 1970లో ఈ యాక్ట్ తీసుకొచ్చారు. దానికి కూడా అది కదా, ఆ యాక్ట్ని కూడా, ఆ చట్టాన్ని కూడా ఏఎస్ఐ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961 బై ది అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ఇట్స్ ది ఫస్ట్ జనరల్. సో మనకి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తెలుసు కదా బ్రిటిష్ టైంలో. సో బ్రిటిష్ టైంలో మనకి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారనమాట. సో ఆయన వచ్చేసి ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఆయన వచ్చేసి దీనికి ఫస్ట్ డైరెక్టర్ జనరల్. సో ఈయన అనమాట మొట్టమొదటిసారి అలెగ్జాండర్ కన్నింగ్హామే మనకి జియోలాజికల్ సర్వే ద్వారా ఒక అట్లాస్ కూడా తీసుకొచ్చారు. ఆ టైంలో మొత్తం ఇండియా వైడ్ ఏ ప్రాంతంలో రాజులు పరిపాలించారు ఇటువంటి అట్లాస్ని తీసుకొచ్చారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటారు కదా, అట్లాంటి దాన్ని తీసుకొచ్చారు. ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఇంతకుముందు యూపీఎస్సీలో చాలాసార్లు అడిగారు. సో ఎవరంటే ఈయన ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనమాట. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1961, 1861 సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు బ్రిటిష్ టైంలో. దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఏఎస్ఐకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. సో న్యూఢిల్లీలో ఉంటుంది. కానీ మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తర్వాత బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నాయి కదా, సో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అవి వచ్చేసి కోల్కతాలో ఉంటాయి, హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉంటుంది. కానీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. సో నోడల్ మినిస్ట్రీ, దీనికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ. అంటే దాన్ని రెగ్యులర్ చేసే మొత్తం కూడా ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మొత్తం కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఓకేనా, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్, ఎందుకంటే వార్తల్లో ఉంటాయి కాబట్టి. సో దట్స్ ఫర్ స్టూడెంట్స్ గైస్. సో ఇది వచ్చేసి ఇవాటివి. రేపు ఉన్నటువంటి టాపిక్స్ ఏమైనా న్యూస్ పేపర్ నుంచి ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఇలానే ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు అందరూ ఇవి నోట్ చేసుకోండి. ఇక్కడ డీప్ నాలెడ్జ్తో పాటు ఫ్యాక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసి మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కాబట్టి యూపీఎస్సీతో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.